హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో స్కామ్లు ఎలా జరుగుతాయి? క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి మాత్రమే క్రిప్టో కరెన్సీ ఈ వీడియో చూడండి. ఎందుకంటే క్రిప్టో అంటే ఏంటి అనేది అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే లెంతీ వీడియో అయిపోతుంది. సో క్రిప్టో స్కామ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్, షీబా, డాజ్ కాయిన్, ఇవి చాలా ఉన్నాయి. సో ఈ క్రిప్టో స్కామ్స్లోకి, ఈ క్రిప్టో కరెన్సీలోకి ఒక కాయిన్ ఎంటర్ అవబోతుంది అనేది ఫస్ట్ మీకు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కాయిన్ ఒకటి అనుకుందాం, ఎక్స్ అనే కాయిన్ ఒకటి లాంచ్ అవబోతుంది. ఇండియా వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు, ఒక పెద్ద కంపెనీ లాంచ్ అయిపోతుంది అంట. లేదా ఆర్బీఐ వాళ్ళే లాంచ్ అయిపోతున్నారు, ఆర్బీఐ కాయిన్ క్రిప్టోలోకి లాంచ్ అయిపోతున్నారు. ఇండియాలో ఉన్న పాపులేషన్కి తిరుగులేదు అసలు. ఇండియా వాళ్ళంతా ఇన్వెస్ట్ చేస్తే ఇండియా కరెన్సీ జీడిపి అనేది ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పి చెప్తారనమాట. సో ఇలా ఎలివేషన్స్ ఇచ్చి ఓకే ఇప్పుడు ఏం చేయాలి, ఆర్బీఐ కాయినో లేకపోతే ఎస్బీఐ కాయినో లేకపోతే ఎక్స్ కాయినో కొనాలి అంటే, ఇండియన్ క్రిప్టో కరెన్సీ కొనాలి అంటే ఏం చేయాలి అని మనం అడిగినప్పుడు వాడు చెప్పేది ఒకటే. దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి మీరు మనీ యాడ్ చేసిన వెంటనే మీకు కాయిన్స్ అనేవి వచ్చేస్తాయి. ఎంత, ఇప్పుడు 10,000 కొన్నారంటే మీకు 50,000 కాయిన్స్ వస్తాయి. 50,000 కాయిన్స్ వచ్చిన తర్వాత మీకు 50,000కి సంబంధించిన కాయిన్స్ వస్తాయి, క్రిప్టో కరెన్సీ కాయిన్స్ వస్తాయి. సో ఈ క్రిప్టో కరెన్సీది మీకు వన్స్ ఒక్కసారి యాప్లోకి లాంచ్ అవ్వంగానే మీకు మొత్తం అంతా కూడా లిస్ట్ అవుట్ అయిపోద్ది. అంటే ఇప్పుడు 10,000 కొనుక్కున్నారంటే మీకు 50,000 వచ్చేసినట్లే అని చెప్తారు. సో ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే, మీరు రెఫర్ చేశారు అంటే మీకు ఇంకా ఎక్కువ మనీ అనేది వస్తుంది. మనీ కాదు, కాయిన్స్ అనేవి వస్తాయి అని చెప్తారు. సో మనం ఏం చేస్తాం, మనం కొని ఒక 10,000 కొని మన ఫ్రెండ్కి చెప్తాం. వాడేం చేస్తాడు, నువ్వు 10,000 కొన్నావా, నేను 20,000 కొంటాను అనుకుంటాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, వీడికి ఎలాగో మనకి రెఫర్ చేసాం, నేను ఎలాగో రెఫర్ చేశాను కదా, వాడి డబ్బులు ఎట్లా నాకు వస్తాయి, నేను మళ్ళీ కొందాము అని చెప్పి మళ్ళీ కొంటారు. ఇలా ఒక చైన్ సిస్టమ్ అనమాట. చైన్, మీ కింద మీరు ఒకరు ఉంటారు, మీ కింద ఇంకోరు ఉంటారు, మళ్ళీ ఇంకొన్ని కొంటారు. ఇలా చైన్ సిస్టమ్ వెళ్తూనే ఉంటుంది. సో ఈ చైన్ పెరిగిన తర్వాత ఎవడైతే వెబ్సైట్ పెట్టాడో ఆ వెబ్సైట్లో టార్గెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ వర్క్ అవ్వడం ఆగిపోతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇలాంటి స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీ స్కామ్స్ ఇవి. సో ముందుగానే లాంచ్ అవబోతోంది కాయిన్ డీసీఎక్స్లోనో, వజీరెక్స్లోనో, వేరే యాప్స్లో కొన్ని యాప్స్ ఉన్నాయి. వన్స్ ఒకసారి ఇట్లా లిస్ట్ అవుట్ అవుతుంది అన్నప్పుడు కొన్ని జరుగుతాయి. బట్ కానీ అలాంటి వాటిల్లో రిస్క్ తీసుకోవద్దు కూడా, ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. మీరు ఖచ్చితంగా లక్షాధికారి అయిపోతారు అని మీకు మెన్షన్ చేస్తారు, ప్రూఫ్ చూపిస్తారు. ఇప్పుడు ఏముండదండి, ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఇప్పుడు మన ఛానల్ పేరు ఒకటి పెట్టేసి .com అని కొనడం పెద్ద విషయం కాదు నాకు. దాంట్లో మీరు బ్యాంక్ డీటెయిల్స్, మనీ యాడ్ చేయడానికి నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడము మ్యాటర్ కాదు. చేసిన తర్వాత మీరు పంపించిన డబ్బులు నా అకౌంట్లో పడడం పెద్ద మ్యాటర్ కాదు. సో ఇవన్నీ కూడా ఫ్రాడ్. సో ఖచ్చితంగా ఇలాంటి వాటిని నమ్మద్దు. ఒకవేళ ఏదైనా క్రిప్టో కరెన్సీలో ఏదైనా కొనాలి అంటే దాని గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే కొనండి, తెలియకుండా గుడ్డిగా కొనకండి. అస్సలు వెబ్సైట్లో మనీ యాడ్ చేయాలి అంటేనే అస్సలు దాని జోలికే వెళ్ళకండి, ఓపెన్ కూడా చేయొద్దు. వినండి, టైం వేస్ట్, అది కూడా టైం వేస్ట్. వినకండి. ఇట్లా కొనాలి అన్నప్పుడే నెక్స్ట్ 10 సెకండ్లో నో అనే మాట మీ నోటి నుంచి వచ్చేయాలి. ఓకేనా? దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.